అస్సలు లేట్ చేయదు. శ్రీకాంత్ గారితో మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ హాయ్ మా హాయ్ హాయ్. గేమ్ చేంజర్ అనే ఒక చిన్న మ్యాటర్ బయటకు వచ్చిన తర్వాత హ్యాష్ ట్యాగ్ గత కొన్ని రోజుల నుంచి ఈ అన్ప్రెడిక్టబుల్ హ్యాష్ ట్యాగ్ బాగుంది సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్గా బాగుంది. ఎందుకంటే అంటే గేమ్ చేంజర్ నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను నేను. బట్ నా క్యారెక్టర్ కూడా ఎవడో ఎక్స్పెక్ట్ చేయరు. అది మొన్న చిన్న రివ్యూ చేశారా, చాలా మంది గుర్తుపట్టలేదు. అంటే తప్పన వచ్చి వెళ్ళిపోయింది. కొంతమంది వరకు తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటనేది అనుకుంటున్నాను నేను. బట్ నాది కూడా ఇప్పటివరకు నేను చేసిన సినిమాలో నేను ఇలా ఉంటాను, ఇలా చేయగలను అనేది కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ నాకు ఎప్పుడైతే చెప్పారో, సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఇది నాకేనా, నా క్యారెక్టర్ అని చెప్తుంది అనుకున్నాను నేను. ఎందుకంటే అంత పెద్ద సినిమాల్లో, అంత శంకర్ గారి సినిమాలో, అంత సినిమాల్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ అంతా అయిన తర్వాత నిజంగా ఈ క్యారెక్టర్ నాదేనా అని మళ్ళీ అడిగి, ఎస్ ఇదే మీ క్యారెక్టర్ అనగానే నేను ఏం మాట్లాడాలి, ఈ క్యారెక్టర్ నేను చేసేస్తాను అన్నాను. ఎందుకంటే అంత ఛాలెంజింగ్ క్యారెక్టరు. ఇంకోటి ఏంటంటే ఈ గెటప్లో నేను ఎలా ఉంటాను, అసలు నేను ఎలా అనేది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకే కాదు, ఇప్పుడు నేను కూడా ఈ సినిమా ఏంటి అనేది నాకు ఎక్సైటింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని నేను వెయిట్ చేస్తున్నాను. అలాగే ఈ ఫిలిం కూడా ఒక మంచి పాన్ ఇండియా ఫిలిం, ఇంటర్నేషనల్లీ మంచి సినిమా అవుద్దని ఒక పక్కా. ఈ సినిమా ఏంటంటే ఇట్స్ పక్కా కమర్షియల్ మూవీ, రెగ్యులర్ మూవీ లాగా ఉండదు, పక్కా కమర్షియల్. అండ్ ఇట్స్ పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెటైర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి దీంట్లో. సాంగ్స్ మీకు తెలియదు, సాంగ్స్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాయి సాంగ్స్. మంచి శంకర్ గారు ఎట్లా విజువలైజ్ చేస్తారనేది అందరికీ తెలిసిందే, చరణ్ ఎలా చేస్తాడని అందరికీ తెలిసిందే. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్. ఓకే, సంక్రాంతికి నిజంగా వెయిట్ చేస్తాం సార్. ఎందుకంటే మెగా పవర్ స్టార్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు ఆయన. సో ఇంకా గ్లోబల్ లెవెల్లో ఫ్యాన్స్ని సంపాదించేసుకున్నారు. సో ఆ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారంటే, ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు రామ్ చరణ్ గారు ఆ గ్రూమింగ్ ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి, RRR తర్వాత వచ్చే ఫిలిం కాబట్టి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో గేమ్ చేంజర్ గురించి మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో మీరు సినిమాకి సంబంధించి అప్డేట్ ఆడియన్స్కి ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? లేదండి, ఇప్పుడు రామ్ చరణ్తో నేను రెండో సినిమా గోవిందుడు అందరవాడలో చేశాను, ఒక బాబాయ్ క్యారెక్టర్గా చేశాను. అప్పుడు ఆ ఏజ్ గ్రూప్ 10 years బ్యాక్, అది ఆల్మోస్ట్ 10 years 15 years బ్యాక్. దాని తర్వాత ఈయన ఎదుగుదల ఎలా ఉంది అంటే, ఒక రంగస్థలం కానివ్వండి, తర్వాత RRR కానివ్వండి, ఇవన్నీ ఒక ఆయన స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా పెరిగారు, ఆయన స్థానాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళారు, గ్లోబల్ స్టార్ ఎలా, ఇప్పుడు దీని నుంచి గ్లోబల్ స్టార్ ఎలా అయ్యాడో అప్పటి నుంచి ఆ పర్సనాలిటీ కూడా మారిపోయింది మొత్తం. బట్ ఇప్పుడు రంగస్థలంలో పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా డెడికేషన్ కావాలి, చాలా హార్డ్ వర్క్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ మనం ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది ఒప్పుకున్నప్పుడే మనకు గట్స్ ఉన్నారు, దాని మీద అది చేస్తాం, మనం చేయగలము అనే ఒక దమ్ము ఉంటేనే ఆ క్యారెక్టర్లు చేయగలం. ఇప్పుడు దీంట్లో అప్పన్న క్యారెక్టర్ అని ఒకటి ఉంటుంది, అప్పన్న క్యారెక్టర్ అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా దీంట్లో స్టైలిష్గా కనపడాలి. టూ క్యారెక్టర్స్ స్టైలిష్గా, ఆ క్యారెక్టర్ కూడా ఛాలెంజింగ్ క్యారెక్టర్. అది అంటే పంచకట్లో చాలా బాగుంది, పంచకట్లో ఎలా ఉంటుంది, పెద్దరికంగా ఉండాలి, పెద్దరికంగా చాలా సబర్న్గా ఉండాలి. బట్ వాళ్ళు పోషిస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళు వెనకాల ఎంత డెడికేషన్ కానీ, వాళ్ళు ఇమేజ్ పెంచుకొని ఆ ఇమేజ్కి తగ్గ క్యారెక్టర్లు ఎన్నుకోవడం అనేది చాలా అద్భుతం.